తెలంగాణ సర్కార్ రైతు భరోసాపై దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పర్యటన మొదలుపెట్టింది. ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో రైతు భరోసాపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు పలు సూచనలు చేశారు. ఆ వివరాలు బ్రేకింగ్ లో చూస్తున్నాం. 10 ఎకరాల్లోపు సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలి అని, రైతు భరోసా కాకుండా అన్ని పంటలకు బోనస్ ఇస్తే రైతులు, కౌలు రైతులు అందరికీ న్యాయం జరుగుతుందంటున్నారు. అలానే కౌలు రైతులకు సబ్సిడీపై పరికరాలు, విత్తనాలు ఇవ్వాలని, కౌలు రైతులకు అన్ని పథకాలు వర్తింపజేయాలని, సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వద్దు అని చెప్పారు రైతులు. ఇక 10 ఎకరాల్లోపు సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని కొందరు రైతులు సూచిస్తే, రైతు భరోసా క్యాన్సిల్ చేసి అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని మరికొందరు అన్నదాతలు సూచించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. రైతు బంధు, రైతు భరోసాని పూర్తిగా మార్చేసి ఆల్టర్నేటివ్ గా అన్ని రకాల పంటలకి బోనస్ ప్రకటిస్తే కష్టపడి పండించిన ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంటేసి రోడ్డు అమ్మడం తక్కువ వస్తే తక్కువే వస్తుంది. అసలు ఈ కౌలు ఈ సమస్య ఉండదు. అప్పుడు కౌలు రైతులకి అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నువ్వు చెప్పే దాని ప్రకారం అయితే పంట పండిస్తారు కాబట్టి ఆ పంట మార్కెట్ లోకి వస్తుంది. పట్టా ఉన్నా లేకపోయినా ఎవరు పండిస్తే వాళ్ళకి వస్తుంది. సన్నకారు చిన్నకారు రైతులకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని, రెండవది కౌలు రైతులకి వాళ్ళని గ్రామాల్లో సభలు గుర్తించి కనీసం వాళ్ళకు సంవత్సరం సమయం ఇచ్చి ఆ సంవత్సర కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల్లో కానివ్వండి, వ్యవసాయ పనిముట్లో కానివ్వండి, గతంలో త్రైమాన్ పంపులు లాంటి స్ప్రేలు ఇచ్చాం 14 కంటే ముందు, అట్లాంటివన్నీ కూడా దానిలో ఇస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. వాస్తవంగా గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసి ఇప్పటికీ 100 ఎకరాలు 1000 ఎకరాల్లో రైతు బంధు కింద లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో రెవెన్యూ శాఖ కానీ, సబ్ రిజిస్టర్ కార్యాలయం కానీ, ఇతరత్ర శాఖల సమన్వయంతో సాగులో లేని భూముల్ని తీసి సాగు చేస్తున్న ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా రైతు నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్. ఒకవేళ కనుక స్లాబ్ సిస్టమ్ కనుక పెట్టగలిగితే 10 ఎకరాల వరకు పరిమితి పెంచితే కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఒక్కొక్క రైతుకు 100 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఉన్నా కేవలం 10 ఎకరాలు కనుక కటాఫ్ పెట్టగలిగితే మాత్రం సన్న చిన్నగారు మధ్యతరగతి రైతులందరూ కూడా ఉపయోగపడుతుంది.